గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 739. ఈ రోజు డేట్ January 29 అండ్ ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 1240 పాయింట్స్ పెరిగి 71,941 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 385 పాయింట్స్ పెరిగి 21,737 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.5% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.24% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.28% పెరిగింది. అండ్ ఈ రోజు నిఫ్టీ పెరిగిన 385 పాయింట్స్ లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 142 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 37 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే నియర్లీ 180 పాయింట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకే కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్ గా ప్రెషర్ ఫేస్ చేస్తున్నటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని ఈ రోజు పాజిటివ్ మూమెంటం కనపడింది. కాకపోతే ఇన్వెస్టర్స్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ January 30 and 31 అంటే రేపు అండ్ ఎల్లుండి యుఎస్ ఫెడ్ మీటింగ్ జరగబోతుంది. దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఈసారి జరగబోయేటువంటి యుఎస్ ఫెడ్ మీటింగ్ లోని యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్స్ రిలేటెడ్ గా ఎటువంటి కామెంట్స్ వస్తాయన్నది చూడాలి. రీసెంట్ గా యుఎస్ ఫెడ్ అఫీషియల్స్ కొంతమంది మాట్లాడుతూ మార్కెట్ ఎస్టిమేట్ చేస్తున్న దానికన్నా కూడా రేట్ కట్స్ అన్నవి కొంచెం డిలే అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో ఒకవేళ ఈ ఫెడ్ మీటింగ్ లోని యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి సిమిలర్ టైప్ ఆఫ్ కామెంట్స్ కనుక వచ్చినట్లయితే దాన్ని మార్కెట్ నెగిటివ్ గా తీసుకునే అవకాశం ఉన్నది. సో యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ అన్నది January 31 రోజు వస్తుంది కాబట్టి ఒకవేళ యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఏమైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చినట్లయితే దానివల్ల February 1 రోజున అంటే గురువారం రోజున మనం మార్కెట్ లోని కొంత ప్రెషర్ ని చూసే అవకాశం ఉంది. దాంతో పాటుగా February 1 రోజున మన యూనియన్ బడ్జెట్ అనౌన్స్మెంట్ కూడా ఉన్నది కదా. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా మన బడ్జెట్ లోని అనౌన్స్మెంట్స్ గానీ సరిగ్గా లేవనుకోండి, కొంతవరకు మార్కెట్ లో దాని వలన కూడా ప్రెషర్ క్రియేట్ అవ్వచ్చు. సో చూడాలి యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ ఎలా వస్తాయి అండ్ అలాగే బడ్జెట్ అనౌన్స్మెంట్స్ ఎలా ఉంటాయి అన్నది. అందుకనే థర్స్డే రోజున మన మార్కెట్ లో కొంత వాలటాలిటీ ఉండేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి థర్స్డే రోజు మార్కెట్ లో కొంత జాగ్రత్తగా ఉండడం అన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా వీకెండ్ లోని ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉన్నది. ఈ అదానీ గ్రూప్ వాళ్ళు $2.5 to $3 billion వరకు ఫండ్ రైజ్ చేసేందుకు గాను వేరియస్ ఇండియన్ బ్యాంక్స్ అండ్ గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ తోని డిస్కషన్స్ లో ఉన్నట్లుగా మింట్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఫండ్ రైజ్ ఏదైతే చేయబోతున్నారో దానిలో 40% ఆఫ్ ది ఫండ్ ని వీళ్ళు ఈక్విటీ సేల్ చేయడం ద్వారా రైజ్ చేస్తారని అండ్ రిమైనింగ్ డెట్ రూపంలో రైజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. టోటల్ గా ఈ ఫండ్ రైజ్ ఏదైతే చేస్తారో వాటిని వీళ్ళ కీ మెగా ప్రాజెక్ట్స్ లైక్ ఎయిర్పోర్ట్స్, రెన్యూబుల్ ఎనర్జీ స్పేస్ లోని వీళ్ళు చాలా ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేశారు కదా. సో ఆ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి ఈ ఫండ్ అయితే వీళ్ళు యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఇప్పటివరకు అదానీ గ్రూప్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు. బట్ మార్కెట్ లో మాత్రం ఈ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. సో త్వరలో అదానీ గ్రూప్ దగ్గర నుంచి ఫండ్ రైజ్ రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. సో ఈ ఫండ్ రైజ్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి ఈ న్యూస్ సర్క్యులేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ దీంతో పాటుగా అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ కి క్యాంటో స్విట్జర్లాండ్ వాళ్ళ దగ్గర నుంచి అప్గ్రేడ్ కూడా దొరికింది. వీళ్ళు ఇక్కడ నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ 50% వరకు పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి స్టాక్ టార్గెట్ ప్రైస్ ని 4,368 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇది కూడా స్టాక్ ఈ రోజు పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి వన్ ఆఫ్ ది రీజన్. నెక్స్ట్ డెలాయిట్, ఈ పేరు అందరికీ కూడా తెలిసే ఉంటుంది కదా. ఈ డెలాయిట్ వాళ్ళు ఇండియాతో పాటుగా వేరియస్ కంట్రీస్ యుఎస్, యూకే, చైనా ఇలాంటి కంట్రీస్ లోని చాలా కంపెనీస్ కి వీళ్ళ ఆడిటింగ్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తూ ఉంటారు. డెలాయిట్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ డెలాయిట్ వాళ్ళు నైజీరియాకి చెందినటువంటి టింగో గ్రూప్ కి కూడా వీళ్ళ ఆడిటింగ్ సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గానే ఇప్పుడు కొన్ని ఇష్యూస్ బయటపడ్డాయి. రీసెంట్ గా ఈ టింగో గ్రూప్ లోని వేరియస్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయని చెప్పి హిండెన్బర్గ్ వాళ్ళు ఇష్యూని రైజ్ చేయడం జరిగింది. సో ఈ హిండెన్బర్గ్ మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా. అదానీ గ్రూప్ పైన లాస్ట్ ఇయర్ లో వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక రిపోర్ట్ తో ఆ టైంలోని అదానీ గ్రూప్ స్టాక్స్ లోని మనం చాలా ప్రెషర్ చూసాం. ఈ టింగో గ్రూప్ లో కూడా వేరియస్ ఫ్రాడ్స్ జరుగుతున్నట్టుగా వీళ్ళైతే రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. సో ఈ టింగో గ్రూప్ రిలేటెడ్ గా ఈ అలిగేషన్స్ వచ్చేసరికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు ఈ గ్రూప్ పైన ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ లోనే అసలు ఫ్రాడ్ బయటపడింది. డెలాయిట్ వాళ్ళు ఈ టింగో గ్రూప్ యొక్క బుక్స్ ని ఆడిట్ చేస్తూ వీళ్ళ బుక్స్ లోని $462 million క్యాష్ బ్యాలెన్స్ ఉన్నట్టుగా వీళ్ళైతే రిపోర్ట్ చేశారు. బట్ కానీ ఇప్పుడు ఇష్యూ బయటకు వచ్చేసరికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడంతో ఈ కంపెనీ యొక్క బుక్స్ లో జస్ట్ $50 మాత్రమే క్యాష్ బ్యాలెన్స్ ఉన్నట్లుగా బయటపడింది. $462 million
రియాల్స్ ఎక్కడ, $50 ఎక్కడ. సో ఇంత డిఫరెన్స్ ఉన్నదని చెప్పి బయటపడేసరికి డెలైట్ వాళ్ళ ఆడిటింగ్ పైన రెడ్ ఫ్లాగ్ అనేది రైజ్ అయింది. మన ఇండియాతో పాటుగా వేరియస్ కంట్రీస్ లో ఉన్నటువంటి కంపెనీస్ కి వీళ్ళ ఆడిటింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంటాయి కదా. సో ఇప్పుడు ఈ కంట్రీస్ అన్నిటిలో కూడా వీళ్ళ ఆడిటింగ్ రిలేటెడ్ గా కన్సర్న్స్ రైజ్ అవుతున్నాయి. వీళ్ళు ఇలాగే గనక ఆడిట్ చేసినట్లయితే వేరియస్ కంపెనీస్ లోని ఫ్రాడ్స్ జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఆ ఫ్రాడ్స్ లేటర్ ఆన్ బయటకు వచ్చిన తర్వాత దాని వలన ఇన్వెస్టర్స్ ఫైనల్లీ నష్టపోతారు. కాబట్టి అన్ని కంట్రీస్ లో కూడా ఇప్పుడు డెలైట్ యొక్క ఆడిటింగ్ రిలేటెడ్ గా కన్సర్న్స్ అయితే రైజ్ అవుతున్నాయని చెప్పి అప్డేట్స్ వస్తున్నాయి. వీళ్ళు ప్రీవియస్ గా మన ఇండియాలో IL&FS కి కూడా ఆడిటర్స్ గా వర్క్ చేశారు. అండ్ IL&FS కొలాప్స్ అయిన తర్వాత ఆ కంపెనీలోని ఎన్ని అవకతవకలు జరిగాయి అన్నది బయటపడింది. ఇప్పుడు వీళ్ళు ఆడిటింగ్ చేసినటువంటి అనదర్ కంపెనీ రిలేటెడ్ గా ఇలాంటి న్యూస్ వస్తుంది. కాబట్టి వీళ్ళ ఆడిటింగ్ రిలేటెడ్ గా జనరలీ కన్సర్న్స్ అనేవి రైజ్ అవడం కామన్. బట్ వీళ్ళ ఆడిటింగ్ లో ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో వీళ్ళైతే క్లియర్ చేసుకోవడం అన్నది బెటర్. లేదంటే ఒకవేళ ఫర్దర్ గా కూడా తప్పులు జరిగాయి అనుకోండి, వేరే కంపెనీస్ కొలాప్స్ అయ్యాక బయటపడినట్లయితే దానివల్ల ఇన్వెస్టర్స్ నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ కంపెనీ అయినటువంటి వాటెక్ వాపాగ్ వాళ్ళు రిలేటెడ్ గా చాలా పాజిటివ్ అప్డేట్ వచ్చింది. ఈ వాటెక్ వాపాగ్ వాళ్ళు పీక్ సస్టైనబిలిటీ వెంచర్స్ వాళ్ళతోని ఒక MOU సైన్ చేశారు. ఈ పీక్ సస్టైనబిలిటీ వెంచర్స్ అనేది ఒక క్లైమేట్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఫండ్. వీళ్ళతో సైన్ చేసినటువంటి MOU లో భాగంగా మన ఇండియాలోను అండ్ అలాగే ఇండియాతో పాటుగా GCC, ఆఫ్రికా అండ్ యూరోపియన్ కంట్రీస్ లోని సేవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అక్కడ 100 బయో CNG ప్లాంట్స్ ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఈ సేవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ దగ్గర సెటప్ చేసేటువంటి బయో CNG ప్లాంట్స్ ద్వారా జనరేట్ అయినటువంటి CNG ని ట్రక్స్ అండ్ హెవీ డ్యూటీ వెహికల్స్ కి యూజ్ చేయడం ద్వారా ఫాసిల్ ఫ్యూయల్స్ యొక్క యూసేజ్ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. వీళ్ళు సెటప్ చేయబోయేటువంటి 100 బయో CNG ప్లాంట్స్ ద్వారా $200 మిలియన్ వరకు కూడా బిజినెస్ జరిగేటువంటి పొటెన్షియల్ ఉన్నదని అండ్ ఈ ప్లాంట్స్ ద్వారా పెర్ యానం 73 మిలియన్ కేజీస్ ఆఫ్ బయో CNG జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ప్లాంట్స్ ద్వారా వీళ్ళకి ఇంత మంచి బిజినెస్ పొటెన్షియల్ ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో వాటెక్ వాపాగ్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ OEMs కి ఏరోస్పేస్ కాంపోనెంట్స్ అండ్ టర్బైన్స్ సప్లై చేసేటువంటి ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళు రోల్స్ రాయిస్ వాళ్ళతోని 7 years కి గాను లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ని సైన్ చేశారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా రోల్స్ రాయిస్ వాళ్ళ డిఫెన్స్ అండ్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ కి ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళు క్రిటికల్ ఇంజిన్ పార్ట్స్ ని ప్రొడ్యూస్ చేసి సప్లై చేయబోతున్నారు. ఆల్రెడీ రోల్స్ రాయిస్ వాళ్ళతోని వీళ్ళకి ఎగ్జిస్టింగ్ లో కూడా కాంట్రాక్ట్ ఉన్నది. ఇప్పుడు అగైన్ వీళ్ళ డిఫెన్స్ అండ్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ కి క్రిటికల్ ఇంజిన్ పార్ట్స్ రిలేటెడ్ గా లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ని సైన్ చేయడం జరిగింది. ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళు రోల్స్ రాయిస్ తోని ఈ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ సైన్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఆజాద్ ఇంజనీరింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎమి ఆర్గానిక్స్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఎమి ఆర్గానిక్స్ వాళ్ళకి ఎమి ఆర్గానిక్స్ ఎలక్ట్రోలైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ లిథియం అయాన్ బ్యాటరీ సెల్ లో యూజ్ చేసేటువంటి ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తూ ఉంటుంది. ఈ ఎమి ఆర్గానిక్స్ ఎలక్ట్రోలైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క రెగ్యులర్ కమర్షియల్ ఆపరేషన్స్ ని వీళ్ళు కమెన్స్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఆపరేషన్స్ ని వీళ్ళు స్టార్ట్ చేశారంటే ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్ లో యూజ్ చేసేటువంటి ప్రొడక్ట్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయడం స్టార్ట్ అవుతుంది కదా. దీని ద్వారా లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్ రిలేటెడ్ గా ఏదైతే డిమాండ్ క్రియేట్ అవుతుందో ఆ డిమాండ్ కి తగినట్టుగా ఈ ప్రొడక్ట్స్ ని సప్లై చేయడం ద్వారా వీళ్ళు బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఎమి ఆర్గానిక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్ కాబట్టే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కాబ్రా ఎక్స్ట్రూషన్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ బ్యాటరీ డివిజన్ అయినటువంటి బ్యాట్రిక్స్ వాళ్ళు ఈ February 1 నుంచి 3 వరకు ఢిల్లీలో జరగబోయేటువంటి భారత్ మొబిలిటీ ఎక్స్పోలోని పార్టిసిపేట్ చేసి ప్యాసింజర్ కార్స్, లైట్ కమర్షియల్ వెహికల్స్, బస్సెస్, ట్రాక్టర్స్, ఈ స్కూటర్స్ అండ్ ఆఫ్ రోడ్ అప్లికేషన్స్ కోసం వీళ్ళు డిజైన్ చేసినటువంటి ఎక్స్టెన్సివ్ రేంజ్ ఆఫ్ హై వోల్టేజ్ ప్యాక్స్ ని అన్వీల్ చేయబోతున్నట్టుగా అండ్ దీంతో పాటుగా అగ్రికల్చర్ అప్లికేషన్స్ కోసం హై వోల్టేజ్ లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ ప్యాక్ ని కూడా వీళ్ళు ఇనాగ్రేట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా 2 watt అండ్ హై వోల్టేజ్ అప్లికేషన్స్, IoT అండ్ స్వాపింగ్ స్టేషన్స్ కోసం వీళ్ళు డెవలప్ చేసినటువంటి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ని కూడా షోకాస్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ మొబిలిటీ ఎక్స్పోలోని వీళ్ళు ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా అన్వీల్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లోని కాబ్రా ఎక్స్ట్రూషన్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. వన్స్ ఈ ప్రొడక్ట్స్ ని వీళ్ళు అన్వీల్ చేసినట్లయితే మార్కెట్స్ లో ఈ ప్రొడక్ట్స్ కి మంచి యాక్సెప్టెన్స్ గనక వచ్చిందనుకోండి, దాని ద్వారా వీళ్ళ సేల్స్ కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ మ్యాన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు ముంబై ఘట్కోపర్ ఈస్ట్ లోని 4 lakh square feet కార్పెట్ ఏరియా కలిగినటువంటి ఆరాధ్య వన్ పార్క్ ఊబర్ లగ్జరీస్ రెసిడెన్స్ ప్రాజెక్ట్ ని అన్వీల్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కి వీళ్ళకి అన్ని
అప్రూవల్స్ కూడా వచ్చాయని. సో ఈ ప్రాజెక్ట్ నుంచి నెక్స్ట్ 4 years లోని వీళ్ళు 1200 crores వరకు కూడా రెవెన్యూ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఈ ప్రాజెక్ట్ ని లాంచ్ చేశారన్న అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మ్యాన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ సిమెంట్ కంపెనీ అయినటువంటి అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు 2022 జూన్ మంత్ లోని 22.6 MTPA కెపాసిటీ ఎక్స్పాన్షన్ అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు పంజాబ్ రాజ్పురాలోని 2.6 MTPA గ్రీన్ ఫీల్డ్ గ్రిండింగ్ కెపాసిటీని కమిషన్ అంటే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కెపాసిటీని స్టార్ట్ చేయడం ద్వారా పంజాబ్ మార్కెట్ లోని వీళ్ళ సర్వీసెస్ ను ఆఫర్ చేసేందుకు గాను అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని, దీంతో కలుపుకుని కంపెనీ యొక్క టోటల్ గ్రే సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ 135.59 MTPA కి రీచ్ అయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ లిక్విడ్ స్టోరేజ్ ట్యాంక్స్ లీజ్డ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి గణేష్ బెంజోప్లాస్ట్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి అనిల్ కుమార్ గోయల్ గారికి ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ రూట్ లోని 20 lakh ఈక్విటీ షేర్స్ ని ఈచ్ షేర్ 162 రూపీస్ చొప్పున ఇష్యూ చేయడం ద్వారా 32 crores 40 lakh ఫండ్ రైజ్ చేయడాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ అనౌన్స్మెంట్ వచ్చే టైం కి స్టాక్ ఏదైతే ప్రైస్ లో ట్రేడ్ అవుతుందో దానికి దగ్గర ప్రైస్ లోనే వీళ్ళు ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లోని గణేష్ బెంజోప్లాస్ట్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. దట్టు అనిల్ కుమార్ గోయల్ గారు లాంటి ఫేమస్ ఇన్వెస్టర్ ఈ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ లో పార్టిసిపేట్ చేసి స్టేక్ ని అక్వైర్ చేస్తున్నారు కాబట్టి దాన్ని మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి వీకెండ్ లో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోని ఎల్ఐసి వాళ్ళు 9.99% వరకు స్టేక్ ని అక్వైర్ చేసేందుకు గాను ఎల్ఐసి వాళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లోని ఎవరైనా ఇలా మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేయాలంటే ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ రావాలి. ఇప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి ఎల్ఐసికి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఎల్ఐసి వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోని ఈ స్టేక్ ఎక్విజిషన్ అన్నది చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ప్రెసెంట్ మనం చూసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఎల్ఐసి ఆల్రెడీ 5.19% స్టేక్ ని హోల్డ్ చేస్తుంది. అంటే ఎల్ఐసి వాళ్ళు ఫర్దర్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోని మరొక 4.8% వరకు స్టేక్ ని పెంచుకునేటువంటి అవకాశం ఉన్నది. ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కదా అని చెప్పి ఎల్ఐసి వాళ్ళు వెంటనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఈ స్టేక్ ని అక్వైర్ చేస్తారంటే అదేం లేదు. జస్ట్ ఇలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోని స్టేక్ అక్వైర్ చేయడానికి ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత వాళ్ళు కొంత టైం తీసుకుని అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, అది కూడా వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా లేరనుకోండి, అప్రూవల్ వచ్చినా కూడా వాళ్ళు స్టేక్ అక్వైర్ చేయాలని రూల్ ఏమీ లేదు. సో ఇప్పుడు ఈ 4.8% స్టేక్ ని ఎల్ఐసి వాళ్ళు అక్వైర్ చేయాలంటే నియర్లీ 52,000 crores వరకు ఎల్ఐసి వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోని ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. సో ప్రెసెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ మనం చూసినట్లయితే కొంచెం వాలటైల్ గా మూవ్ అవుతుంది కదా. సో ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ప్రెసెంట్ అయితే ఎల్ఐసి వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ లోని ఈ స్టేక్ ని అక్వైర్ చేయకపోవచ్చు, వాళ్ళు కొంత టైం తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేయడం జరిగింది. సో ఎల్ఐసి వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోని వాళ్ళ స్టేక్ పెంచుకునేందుకు ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా స్లైట్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్టాక్ లోని ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 10.8 lakh షేర్స్ ఈచ్ షేర్ 83 రూపీస్ 15 పైసా చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఆల్మోస్ట్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కి దగ్గర ప్రైస్ లోనే ఈ లార్జ్ ట్రేడ్ జరగడంతో ఈ రోజు సెషన్ లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో స్పైస్ జెట్ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 4% పైనే పెరిగింది కదా. దానికి రీజన్ ఈ స్పైస్ జెట్ వాళ్ళు ప్రెసెంట్ వీళ్ళ దగ్గర 900 crores బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టుగా వీళ్ళ సీనియర్ స్టాఫ్ కి ఇంటర్నల్ నోట్ సెండ్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. వీళ్ళ దగ్గర సరిపడినంత ఫండ్ అయితే ఇప్పుడు వచ్చింది కాబట్టి కంపెనీ వీళ్ళ ఫ్లీట్ అప్గ్రేడేషన్ రిలేటెడ్ గా ఫోకస్ చేయబోతున్నదని, అంతేకాకుండా కాస్ట్ కటింగ్ మెజర్స్ పైన కూడా ఫోకస్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే గ్రో చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో చాలా రోజుల నుంచి స్పైస్ జెట్ ఫండ్స్ రిలేటెడ్ గా స్ట్రగుల్ అవుతూ వస్తుంది కదా. రీసెంట్ గా వీళ్ళ ఫండ్ రైజ్ అప్డేట్స్ అయితే మల్టిపుల్ టైమ్స్ వస్తున్నాయి. సో వీళ్ళ దగ్గర ఇప్పుడు ఈ క్యాష్ బ్యాలెన్స్ ఉన్నది, దీని ద్వారా వీళ్ళు ఫ్లీట్ అప్గ్రేడేషన్ అది చేయబోతున్నారని న్యూస్ సర్క్యులేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో స్పైస్ జెట్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ మాస్టెక్ రిలేటెడ్ గా కూడా ఈ రోజు ఒక అప్డేట్ సర్క్యులేట్ అవుతున్నది. ఈ మాస్టెక్ వాళ్ళు ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి $400 million ఫండ్ రైజ్ చేయడానికి చూస్తున్నట్లుగా సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఈ ఫండ్ రైజ్ ఏదైతే చేయబోతున్నారో దాన్ని వీళ్ళ ఎక్విజిషన్స్ రిలేటెడ్ గా అది యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, ఈ ఫండ్ రైజ్ ద్వారా ప్రమోటర్ యొక్క స్టేక్ 36.47% నుంచి 25% కి తగ్గేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు మాస్టెక్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. సో చూడాలి మాస్టెక్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ ఎలక్ట్రిక్ మోటార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి భారత్ బిజ్లీ వాళ్ళ బోర్డు ఈ February 14th రోజున, అంటే వ్యాలంటైన్స్ డే రోజున మీట్ అయ్యి సరదాగా February 14th రోజున మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వాళ్ళ
స్టాక్ స్ప్లిట్ కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేస్తారన్నది చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో భారత్ బిజ్లీ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేసేటువంటి ఎస్జేవిఎన్ స్టాక్ ఈ రోజు సెషన్ లో చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ ఎస్జేవిఎన్ వాళ్ళు గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఈ రివర్స్ ఆప్షన్ లోని పార్టిసిపేట్ చేసి 100 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఆర్డర్ ని విన్ అవడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి వీళ్ళకి దగ్గరగా 550 crores వరకు కూడా ఖర్చు అవుతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఎస్జేవిఎన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు గుజరాత్ కవాడా సోలార్ పార్క్ లోని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వన్స్ ఎల్ఓఏ రిసీవ్ అయిన తర్వాత వీళ్ళు గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళతోని పవర్ పర్చేస్ అగ్రిమెంట్ సైన్ చేయబోతున్నారు. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఎస్జేవిఎన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ స్టీల్ పైప్స్ అండ్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మహారాష్ట్ర సీమ్లెస్ వాళ్ళకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి 2 కాంట్రాక్ట్స్ వచ్చాయి. ఈ కాంట్రాక్ట్స్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 116 crores. ఈ కాంట్రాక్ట్స్ లో భాగంగా వీళ్ళు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళకి సీమ్లెస్ పైప్స్ ని సప్లై చేయబోతున్నారు. వీళ్ళు ఈ ఆర్డర్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మహారాష్ట్ర సీమ్లెస్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఇన్ఫ్రా కంపెనీ అయినటువంటి అశోక బిల్డ్కాన్ వాళ్ళు ఎన్హెచ్ఏ అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ లో భారత్ మాలా ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళు బీహార్ లోని ఔరంగాబాద్ టు బీహార్ జార్ఖండ్ బార్డర్ 6 lane ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 520 crores. వీళ్ళు ఈ కాంట్రాక్ట్ ని విన్ అవడం కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కదా. దాంతో ఈ రోజు సెషన్ లో అశోక బిల్డ్కాన్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ లోన్స్ అండ్ అలాగే అఫోర్డబుల్ హౌసింగ్ లోన్స్ ఇచ్చేటువంటి ఎన్బిఎఫ్సి అయిన క్యాప్రీ గ్లోబల్ క్యాపిటల్ వాళ్ళు వాళ్ళ Q3 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా వచ్చాయి. దీనిలో ఫస్ట్ వన్ ఫేస్ వాల్యూ 2 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 గా స్ప్లిట్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ క్యాప్రీ గ్లోబల్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 2 స్టాక్స్ గా మారబోతున్నాయి. అండ్ దీని తర్వాత వీళ్ళు 1:1 బోనస్ ఇష్యూని కూడా అనౌన్స్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ క్యాప్రీ గ్లోబల్ యొక్క 1 స్టాక్ ఉంటుందో వాళ్ళకి మరొక స్టాక్ బోనస్ గా రాబోతుంది. సో టోటల్ గా ఈ స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ మనం కలుపుకుని చూసినట్లయితే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ క్యాప్రీ గ్లోబల్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అది 4 స్టాక్స్ గా మారబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ స్టాక్ ఏ రేషియోలో అయితే స్ప్లిట్ చేస్తూ అండ్ అలాగే బోనస్ ఇష్యూ చేస్తున్నారో అదే రేషియోలో స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ దీంతో పాటుగా ఈ క్యాప్రీ గ్లోబల్ వేరియస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి కార్పొరేట్ ఏజెంట్ గా కూడా వ్యవహరించేందుకు గాను వీళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేయడం జరిగింది. దీని ద్వారా వీళ్ళ బిజినెస్ కూడా ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు కాబట్టి కంపెనీ రిలేటెడ్ ఇది పాజిటివ్. దాంతో ఈ రోజు సెషన్ లో క్యాప్రీ గ్లోబల్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ రోడ్స్ అండ్ హైవేస్ కన్స్ట్రక్ట్ చేసేటువంటి ఐఆర్బి ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి ఎన్హెచ్ఏ అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి రావాల్సినటువంటి ఒక కాంపన్సేషన్ రిలేటెడ్ గా వీళ్ళు ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ దగ్గర కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కేసులోని వీళ్ళు విన్ అయ్యారు. దీనికి గాను ఇప్పుడు ఎన్హెచ్ఏ వాళ్ళు వీళ్ళకి 1681 crores కాంపన్సేషన్ పే చేయవలసి ఉన్నది. అండ్ అంతేకాకుండా ఈ తీర్పు ఇచ్చినటువంటి డేట్ నుంచి వీళ్ళకి కాంపన్సేషన్ ఎప్పటికైతే వస్తుందో ఆ టైం పీరియడ్ ఉంటుంది కదా, ఆ టైం పీరియడ్ కి గాను వీళ్ళ కాంపన్సేషన్ పైన ఇంట్రెస్ట్ కూడా వీళ్ళకి పే చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో కంపెనీకి క్యాష్ వస్తుందంటే అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కదా. దాంతో ఈ రోజు సెషన్ లో ఐఆర్బి ఇన్ఫ్రా స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఈ వీకెండ్ లోని జెన్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 90% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 150% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఏకంగా 224% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ సేల్స్ లో ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 15.28 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 30.58 crores కి పెరిగింది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఈ జెన్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ చూసేటప్పుడు వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా ఎలా ఉందో చూడడం ఇంపార్టెంట్. 1 October నాటికి వీళ్ళ దగ్గర టోటల్ గా 1403.43 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళకి అడిషనల్ గా 129.08 crores ఆర్డర్స్ వచ్చాయి. ఈ టోటల్ ఆర్డర్స్ లోని వీళ్ళు ఈ క్వార్టర్ లోని 98.08 crores ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. దీంతో ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 1434.38 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. ఈ టోటల్ 1434 crores వర్త్ ఆర్డర్ బుక్ లోని ట్రైనింగ్ సిమ్యులేటర్స్ అండ్
ఎక్విప్మెంట్స్ రిలేటెడ్ గా 800 crores వర్త్ ఆర్డర్స్ ఉన్నట్లయితే యాంటీ డ్రోన్ సిస్టమ్ రిలేటెడ్ గా 634 crores వర్త్ ఆర్డర్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్ గా వీళ్ళకి డొమెస్టిక్ ఇండస్ట్రీతో పాటుగా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా బాగానే వస్తున్నాయి. దీంతోనే వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా ఉండడంతో ఈ రోజు సెషన్ లో జెన్ టెక్నాలజీ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ జెన్ టెక్నాలజీస్ వాళ్ళ బోర్డు ఈ రిజల్ట్స్ తో పాటుగా 1 or more ట్రెంచెస్ లోని వేరియస్ రూట్స్ లోని 1000 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కూడా అప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఒలెక్ట్రా గ్రీన్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 33% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 38.91% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 77% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 20% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 45.99% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ప్రాఫిట్ లో ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటో చూద్దాం. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ అసోసియేట్ కంపెనీస్ నుంచి వచ్చినటువంటి ప్రాఫిట్ పెరిగింది. అండ్ అలాగే ఈ క్వార్టర్ లో వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాయి. దాంతోనే మనకి రెవెన్యూస్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ప్రాఫిట్ లోని ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ మెయిన్ సెగ్మెంట్ అయినటువంటి ఈ బస్ డివిజన్ రెవెన్యూస్ లోను అండ్ ప్రాఫిట్ లోను ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో ఇన్సులేటర్ డివిజన్ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను కూడా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ ట్రక్ డివిజన్ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళు గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో ఒలెక్ట్రా గ్రీన్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ దొడ్లా డైరీ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 10.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 54.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 16.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా ఎబిటాలోను ప్యాట్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది కదా. దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఈ క్వార్టర్ లోని రా మెటీరియల్ ప్రైస్ తగ్గడంతో పాటు ఎంప్లాయ్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాయని, దాంతోనే వీళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ అయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో 2.7% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 17.9% ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. బట్ ప్యాట్ లోని 5.2% డ్రాప్ కనిపిస్తుంది. స్టిల్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని కొంత వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతున్న మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళు బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. ఈ క్వార్టర్ హైలైట్స్ మనం చూసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళు యావరేజ్ మిల్క్ ప్రొక్యూర్మెంట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 36.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే యావరేజ్ మిల్క్ సేల్స్ లో కూడా మనకి స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కర్డ్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 12.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అండ్ ఫ్యాట్ బేస్డ్ ప్రొడక్ట్స్ రెవెన్యూస్ లో కూడా 21.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 17.5 lakh లీటర్ పెర్ డే మిల్క్ ప్రొక్యూర్మెంట్ చేయడం ద్వారా వీళ్ళ హైయెస్ట్ మిల్క్ ప్రొక్యూర్మెంట్ ని అచీవ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ జనవరి మంత్ లోని ఫెస్టివ్ సీజన్ ని క్యాప్చర్ చేసేందుకు గాను ఫస్ట్ టైం వీళ్ళు టెలివిజన్ కమర్షియల్ యాడ్స్ కూడా చేసినట్లుగా, దీని ద్వారా ఈ ఫెస్టివ్ సీజన్ లోని డిమాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీట్ అవడానికి అని చెప్పి ఈ విధంగా యాడ్స్ కూడా చేస్తున్నామని, అండ్ వీళ్ళ టీం కూడా వీళ్ళ బిజినెస్ ని చాలా స్ట్రాంగ్ గా గ్రో చేసేందుకు గాను యాక్టివ్లీ వర్క్ చేస్తున్నట్టుగా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో దొడ్లా డైరీ వాళ్ళ దగ్గర నుంచి మంచి నెంబర్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో దొడ్లా స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతుంది. బట్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ బాగా తగ్గడం వలన మనకి రెవెన్యూస్ డ్రాప్ అయినా కూడా ఎబిటాలోని స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 169 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 165 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటాలో డ్రాప్ కనపడుతుంది. యాజ్ వెల్ యాజ్ నెట్ ప్రాఫిట్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. మెయిన్లీ ఈ క్వార్టర్ లో వీళ్ళ సేల్స్ వాల్యూమ్ తగ్గడంతోనే మనకి రెవెన్యూస్ లోను ప్రాఫిట్స్ లోను డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 349.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 2.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో ఇంత జంప్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 845 crores ప్రొవిజన్స్ తీసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రొవిజన్స్ 555 crores కి
తగ్గాయి. సో ఈ ప్రొవిజన్స్ బాగా తగ్గడంతోనే వీళ్ళ ప్రాఫిట్ లోని ఇంత జంప్ కనిపిస్తుంది. అదే ఆపరేటింగ్ ప్రాఫిట్ మనం కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో 5.4% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ అడ్వాన్సెస్ లోను డిపాజిట్స్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ లో ఎటువంటి చేంజ్ లేదు. బట్ నెట్ ఎన్పిఏ నెంబర్ మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని స్లైట్ గా తగ్గింది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఎన్పిఏ సిమిలర్ గానే ఉన్నది. అండ్ కాసా రేషియోలో కూడా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ కాసా రేషియోలో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ క్వార్టర్ లోని ఎస్ బ్యాంక్ వాళ్ళు బిలో నెంబర్స్ ని డెలివర్ చేశారు. ఇక్కడ ప్రాఫిట్ లో కూడా జంప్ కనపడడానికి వీళ్ళ ప్రొవిజన్స్ బాగా తగ్గాయి కదా, దాంతోనే జంప్ కనిపిస్తుంది, కానీ లేదా వీళ్ళ ప్రాఫిట్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. దాంతో ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో ఎస్ బ్యాంక్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. దీంతో పాటుగా కోటక్ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా ఈ రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత ఎస్ బ్యాంక్ కి సెల్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. దాని వల్ల కూడా ఈ రోజు సెషన్ లో స్టాక్ లో కొంత ప్రెషర్ బిల్డ్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో లేటెంట్ వ్యూ వాల్ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 14% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లోని 14% డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ లోని 11.3% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ఎబిటా అండ్ ప్యాట్ లో ఇంత డ్రాప్ కనపడుతుంది కదా, దానికి రీజన్ ఏంటో చూద్దాం. మెయిన్లీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అనేవి బాగా పెరిగిపోయాయి. సో ఈ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతోనే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేసినా కూడా మనకి ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉన్నా కూడా ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత లేటెంట్ వ్యూ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 4% పైనే పెరిగింది కదా, దానికి రీజన్ సీక్వెన్షియల్ బేసిస్ లో అంటే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 6.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 19.4% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 37% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లోని ఈ ఇంప్రూవ్మెంట్ కనపడడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ అదానీ గ్రూప్ కంపెనీస్ లోని అదానీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 103 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 256 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 371 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 256 crores కి తగ్గింది. ఇక్కడ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ఇన్కమ్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ తగ్గడానికి మెయిన్ రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగింది. దాంతో పాటుగా ఫైనాన్స్ కాస్ట్ కూడా పెరగడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అన్నవి పెరిగాయి. దాంతో పాటుగా ఈ క్వార్టర్ లో వీళ్ళకి 100 crores ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలో కూడా డెబిట్ అయ్యాయి. సో ఈ 100 crores ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలో డెబిట్ అవడంతోనే మనకి వీళ్ళ ప్రాఫిట్ లోని ఇంత డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని అదానీ గ్రీన్ వాళ్ళు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే వీళ్ళ నెంబర్స్ ని డెలివర్ చేయడం జరిగింది. దీంతోనే ఈ రోజు సెషన్ లో అదానీ గ్రీన్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ కమింగ్ టు ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ సోలార్ ఎనర్జీ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 2% డ్రాప్ కనబడుతున్నట్లయితే విండ్ ఎనర్జీ సేల్స్ లోని 69% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ హైబ్రిడ్ ఎనర్జీ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 100% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో విండ్ అండ్ హైబ్రిడ్ ఎనర్జీ సేల్స్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ అనదర్ అదానీ గ్రూప్ కంపెనీ అయినటువంటి అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 478 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 284 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు అండ్ ఈ క్వార్టర్ లోని 348 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ మీరు ఇక్కడ చూడొచ్చు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళకి రెగ్యులేటరీ డిఫరల్ అకౌంట్ బ్యాలెన్స్ లో భాగంగా 62 crores ఇన్కమ్ యాడ్ అయింది. బట్ ఈ క్వార్టర్ లో మాత్రం 56 crores ఎక్స్పెన్సెస్ డెబిట్ అయ్యాయి. ఈ ఎక్స్పెన్సెస్ పెరగడం అండ్ దీంతో పాటుగా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో
కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా పెరగడంతోనే మనకి రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ రేట్ రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని మనం చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ మహేంద్ర ఈపీసీ ఇరిగేషన్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోనూ మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోను ప్రీవియస్ క్వార్టర్ లోను వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 1.67 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. సో వీళ్ళు లాస్ నుంచి ప్రాఫిట్ లోకి వచ్చేసరికి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 4% పైనే పెరిగింది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఓల్డ్ టైమ్ ట్రాన్స్ఫార్మర్స్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 50 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 68 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 94 crores కి పెరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 9% పైనే పెరిగింది. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు పిఎస్యూ కంపెనీ అయిన గెయిల్ ఇండియా వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 397 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 2442 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 3193 crores కి పెరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే రిజల్ట్స్ రాగానే స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 4% పైనే పెరిగింది. That's it for today's Daily Mention. Guys, ఈరోజు Daily Mention లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.